యేసుక్రీస్తునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును యేసుక్రీస్తు దాసుడైన శుభవచనం తెలియపరుస్తూ ఉన్నాను. మన తండ్రి దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. పోయిన వారము సర్వాధికారి అయిన దేవుడు శరీరము ధరించుకొని రిక్తునిగా చేసుకొని ఈ భూలోనికి వచ్చాడు అని మనం తెలుసుకున్నాం. ఎవరికైనా గుర్తుందండి? రెండు విషయాలను మనం ఆలోచించాం. మొదటిది పాపులను రక్షించుటకు, రెండవది నశించిన దాన్ని వెదకి రక్షించుటకు. ఈ వారము కూడా మరికొన్ని విషయాలను ఆయన శరీరాలుగా భూమి మీద కిందకు వచ్చాడని కొన్ని విషయాలను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దానికంటే ముందుగా ఒక ఉపమానం. ఒక ధనవంతుడు ఉన్నాడు. సహజంగా ధనవంతులు ఏం చేస్తారు చెప్పండి? తమకు ఎంత ఆస్తి వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడం కోసము ఒక అకౌంటెంట్ని ఏర్పాటు చేసుకుంటారు కదా. అంటే లెక్కలు చూసేవాడిని ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడు ఏం చేశాడంటే తన కుటుంబంలో నమ్మకస్తునిగా ఉండటకు, తన కుటుంబం అంతటి పైన, అతనికి వచ్చే ఆస్తి అంతటి పైన అధికారిగా ఉండటకు ఒక వ్యక్తిని నియమించుకున్నాడు ధనవంతుడు. కొన్ని రోజులు బాగానే సాగింది, మంచి జీతం ఇచ్చాడు, చక్కగానే ఉంది. కొద్ది రోజులు పోయిన తర్వాత యజమానునికి ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటంటే, నాకు వచ్చే రాబడి అంతటి పైన ఇతనిని నియమించాను కదా, ఇతడు అన్ని లెక్కలు కరెక్ట్గా చేస్తున్నాడా, ఏమన్నా తప్పుడు లెక్కలు చేస్తున్నాడా అనే అనుమానం వచ్చింది ఆ ధనవంతుడికి. అనుమానం రాగానే ఆ ధనవంతుడు ఏం చేశాడంటే ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి, అయ్యా, నువ్వు అనేక సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నావు కదా, ఎప్పుడూ నేను లెక్కలు అడగలే, కానీ ఈసారి ఎందుకు లెక్కలు చూడాలనిపిస్తుంది, ఒకసారి అన్ని లెక్కలు నా దగ్గరికి తీసుకురా అని చెప్పాడట. చెప్తూ నువ్వు నమ్మకస్తుడు అని నేను అనుకుంటున్నా, ఒకవేళ లెక్కల్లో ఏమన్నా తప్పులు కనిపించాయి అనుకో, నిన్ను ఈ ఉద్యోగం నుంచి తీసేస్తా అన్నాడంట. ఎవరు? ధనవంతుడు. తీసేస్తా అన్నప్పుడు ఆ వ్యక్తికి భయం పట్టుకుంది. అన్ని లెక్కలు సరిచూస్తున్నాడు, అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. కొన్ని లెక్కలు తేలలే, కొన్ని ఎందుకు ఖర్చు పెట్టాడో తెలియలే. ఎందుకంటే మనోడికి కొంచెం అప్పుడప్పుడు ఇంట్లోకి ఏమైనా తక్కువైతే యజమాని అడగకుండానే అందులోంచి తీసుకెళ్ళిపోయే అలవాటు ఉంది. ఎందుకంటే ఆ ధనవంతుడు ఉన్న డబ్బంతా ఎవరికి ఇచ్చాడు, ఎవరికి అప్పి చెప్పాడు? లెక్కలు చూసేది నేనే కాబట్టి సర్దాంచులే అనుకున్నాడు. చివరికి యజమానుడు పిలిచేసరికి మనోళ్ళ భయం స్టార్ట్ అయింది. కొన్ని లెక్కలు మిస్ అయ్యాయి. యజమానుడికి అర్థమైపోయేటట్టుంది. ఈలోపు ఆలోచించుకున్నాడంట, నేను వెళ్ళి కూలి పని చేయలేను, నేను వెళ్ళి
నా యజమానుడు నన్ను పనిలో నుంచి తీసేస్తే నేను వెళ్ళి కూలి పని చేయలేను, భిక్షం ఎత్తుకునేటకు నాకు సిగ్గుగా ఉంది, ఏది చేయలేను, ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచన చేసి యజమానుడు కొంతమందికి అప్పులు ఇచ్చాడంట. యజమానుడు ఏం చేశాడు? కొంతమందికి అప్పులు ఇచ్చాడు. ఆ అప్పుల వారిలో కొంతమందిని పిలిచి, అయ్యా యజమానుడి దగ్గర నువ్వు ఎంత తీసుకున్నావు అంటే ఒకడు అన్నాడంట, అయ్యా నేను 10 లక్షలు తీసుకున్నానయ్యా యజమాని దగ్గర, అయితే ఆ చిట్టి నాకు ఇచ్చేయి, నువ్వు రాసినప్పుడు సంస్కారం లేచుడు, ఆ చిట్టి నాకు ఇచ్చేయి, కొత్త చిట్టి తీసుకొచ్చి దాని మీద 10 లక్షలకు బదులుగా 70 లక్షలే రాసుకో అన్నాడంట. మరి ఒక వ్యక్తిని పిలిచాడు, అయ్యా నువ్వెంత తీసుకున్నావు యజమాని దగ్గర అంటే వాడన్నాడంట, అయ్యా నేను 1 కోటి రూపాయలు తీసుకున్నానయ్యా అన్నాడు. ఈ వ్యక్తి అన్నాడు, నువ్వు 1 కోటి రూపాయలు తీసుకున్నావా, అయితే 60 లక్షలు తీసుకున్నట్టుగానే రాయన్నాడంట. నా దగ్గర ఉన్న పుస్తకాలలో ఉన్నాయి అన్నీ నేను మార్చేస్తా, నీ దగ్గర ఉన్న పేపర్లు కూడా మార్చేద్దాం, అప్పుడు నువ్వు రాజు కట్టాల్సింది ఎంత? 1 కోటి రూపాయలు తీసుకున్నాడు, ఎంత కట్టాలి? 60 లక్షలు. 10 లక్షలు తీసుకున్నాడు, 7 లక్షలు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళంత లాభం పొందుకున్నారు కాబట్టి ఎవరిని ప్రేమిస్తారు? యజమానిని ప్రేమిస్తారా, ఈ యొక్క అధికారిని ప్రేమిస్తారా? మనకే ఇచ్చాడు 1 కోటి రూపాయలు, అందులో ఈ అధికారి వచ్చి 70 లక్షలే రాసుకోమన్నాడు, లేకపోతే 60 లక్షలే రాసుకోమన్నాడు. ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? యజమాని ప్రేమిస్తామా, ఈ అధికారిని ప్రేమిస్తామా? ఎందుకంటే మనకు ఎంతో లాభం చేసి పెట్టాడు కదా. ఆ అధికారి యొక్క ఆలోచన కూడా అదే. ఒకవేళ రాజు నన్ను ఇక్కడి నుంచి తోలివేస్తే, అధిపతి నన్ను ఇక్కడి నుంచి తోలివేస్తే, యజమానుడు నన్ను ఇక్కడి నుంచి నెట్టివేస్తే నాకెవరు ఆశ్రయంగా ఉంటారు? ఎవరికైతే నేను తగ్గించి రాస్తూ ఉన్నానో వారు నాకు ఆశ్రయంగా ఉంటారు అనుకొని రాశాడంట. చూశాడు, ధనవంతుడు చూశాడు లెక్కలన్నీ, లెక్కల్లో అన్నీ తప్పులే ఉన్నాయి. అయ్యా నువ్వు నా దగ్గర పని చేయటకు పనికి రావు, ఈ లెక్కలలో చాలా తప్పులున్నాయి అని నెట్టు వేశాడు. ఎందుకు ఈ మాటలు తెలియపరిచారంటే ముందు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం, చూడండి. లూకాసు వర్తమానము 16వ అధ్యాయము 1వ వచనము. అది కాదండి, లేకపోతే మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోవని గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినో తప్పిపోదని మీతో చెప్పుచున్నాను. 3వ మాట ఏంటంటే, సర్వాధికారి శరీరధారిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు. ధర్మశాస్త్రం అంటే ఆది కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండము వరకు మోషే ద్వారాగా నియమించబడిన ఆజ్ఞలు. దేవుడు ప్రజలకి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలని మనుషులు పాటించలేకపోయారు. అక్కడున్న జనాంగము పాటించలేకపోయింది. జనాలు అంటున్నారంట, అయ్యా ఈ ఘోరాతి ఘోరమైన ఆజ్ఞలను ఎవడు పాటించగలడయ్యా?
ఇందులో ఒకటి పాటిస్తే చాలా, 2 పాటిస్తే చాలా అనేవారిగా ఉన్నారు. అన్నీ పాటించాలంటే మాకు కఠినతరముగా ఉందయ్యా, పాటించలేము అనేవారిగా ఉన్నారు. అందుకని సర్వాధికారి భూమి మీదకి వచ్చి ఆయన చేసి చూపించాడు. ఈ ఆజ్ఞలు కఠినమైనవి కావు. మనుషుడు తలుచుకుంటే, చేయాలని ఆశ కలిగి ఉంటే వీటన్నిటినీ నెరవేర్చగల సమర్థుడు. కానీ మీరు ఐహిక విచారముల వలన వాటిని చేయలేకపోతున్నారు అని యేసు ప్రభువారు నెరవేర్చి చూపించారు. మనందరికీ తెలుసు 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు పాటించడానికి కూడా చాలా మంది కష్టపడిపోతుంటారు. ఒకసారి చూద్దాం, చూడండి 10 ఆజ్ఞల కనికరం చూడండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 7వ వచనము. 5వ అధ్యాయం 7వ వచనము. మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవుడు నేను ఒక్కనే, నేనే నీకు దేవుడిగా ఉండాలి అంటే మనుష్యుడు వివిధ తంత్రాలు కల్పించుకుంటూ ఉన్నాడు. ఎంతమందికి డబ్బు దేవుడిగా చెప్పండి? లోకంలో ఉన్న జనులకి, క్రైస్తవులకు కూడా. ఎంతమందికి ఆస్తి దేవుడిగా కలవట్లేదు, ఆస్తి మీద ఆశ పెట్టుకోవట్లేదు. ఇదంతా నాదే అని ఎన్ని కబ్జాలు జరగట్లేదు, ఎన్ని మోసాలు జరగట్లేదు, భూమిని గురించి, ఆస్తుల గురించి, అంతస్తుల గురించి ఎన్ని గొడవలు జరగట్లేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అయ్యా ఎవడు చేస్తారయ్యా? నాకు ప్రతిదీ దేవుడే. బట్టల దేవుడు, ఇల్లు దేవుడు, ఆస్తి దేవుడు, డబ్బు దేవుడు, బంగారం దేవుడు, ఉద్యోగము దేవుడు, బంధువుల దేవుళ్ళు, అప్పిచ్చివాడు దేవుడు, నా ఇల్లే దేవాలయం అనుకునేవారు ఎంతో మంది ఉన్నారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు. 2వ ఆజ్ఞ, తర్వాత వచనము, 8వ వచనము. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని పోలికైనను విగ్రహమునైనను, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపాన్ని. అయ్యా మాకు రూపం చేయకపోతే భక్తి రావట్లే, రూపాన్ని చూడకపోతే భక్తి ఎలా చేయాలో తెలియట్లేదు. రూపము కనపడితేనే దేవుడు, కనపడకపోతే. క్రైస్తవులు కూడా ఆలస్యం చేసేది ఏంటో, రూపాన్ని చేసుకున్న దానికి ఆరాధిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేని రూపమును చేసుకోకూడదు. ఆ మాట ఇంకా క్లారిటీగా చెప్తూ ఉన్నారు అక్కడ. పోలిక, దేని పోలిక, దేవుణ్ణి దేనితో పోల్చకూడదు. కానీ ఆనాడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించినప్పుడు వారి ఆహారం కోసము, నీటి కోసము దేవుణ్ణి దూషిస్తూనే ఉన్నారు. చివరికి వారు ఒక దూడని చేసి ఇదే మా దేవుడు అన్నారు. దూడని, పోతపోసిన విగ్రహాన్ని చేయలేకపోతూ ఉన్నారంట. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్న మాటని మనుషులు చేయగలుగుతారంటే చేయగలుగుతారు, పాటించగలుగుతారంటే పాటించగలుగుతారు, ఆచరించగలుగుతారంటే ఆచరింపగలుగుతారు. కానీ ఎవరైతే కష్టం అనుకుంటారో వారు చేయలేరు. అందుకని అనాది కాలము మొదలుకొని యేసు ప్రభు వారి వరకు కూడా జనులందరూ కూడా ఒక విగ్రహాన్ని చేసుకుందని ఆరాధించడం మొదలుపెట్టారు. అందుకని అంటున్నాడు, పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ ఉందే కానీ దేని రూపాన్ని చేసుకో. 3వ ఆజ్ఞ,
చూడండి 11వ వచనంకి వెళ్ళిపోదాం. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషినిగా. దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. కొంతమంది దేవుని యొక్క పేరుని వాడేటప్పుడు వ్యర్థంగానే ఉచ్చరిస్తారు. ఎందుకంటే క్రైస్తవులు అటువంటి పేర్లు పెట్టుకుంటున్నారు కాబట్టి. అవునా కదా? మనందరికీ సహజంగా తెలిసిన పేరే. ఎలా వ్యర్థంగా ఉచ్చరిస్తారంటే యేసు పదం అనే పేరు ఉంటుంది. ఆయన పిలిచినప్పుడు ఏమని పిలుస్తారు? అరే యేసు పదం అని పిలిచారనుకో, ఎవరి నామని వ్యర్థంగా ఉచ్చరించినట్లు. దేవుడికి 2 పాదాలు లేవు, 1 పాదమే ఉంది. కొంతమంది యేసు అని పెట్టుకుంటారు. పిలిచేటప్పుడు ఒరే యేసు ఒరే యేసు అని పిలుస్తారు. ఎవరి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినట్లు? మన దృష్టిలోనేమో నువ్వు మనుషుని పిలుస్తున్నావు ఉన్నావు, కానీ ఆ పేరు ఎవరిది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, మన దేశ ప్రధానమంత్రి పేరేంటి? మోదీ. ఎవరైనా తమ కొడుక్కి మోదీ అని పేరు పెట్టుకున్నారు. మోదీ ప్రాంతంలో సంచరించడానికి వచ్చాడు. మీ కొడుకు కూడా మోదీ దగ్గరికి వెళ్ళాడు. మోదీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ పిల్లవాడు అరే మోదీ అని పిలిచారనుకోండి, ఎవరు అనుకుంటాడు చెప్పండి? ఆ పిల్లవాడిని పిలిచారనుకుంటారా? నేను దేశ ప్రధానమంత్రిని, నన్ను ఒరే అని పిలుస్తారా అనుకుంటాడా? లేదా? పెట్టబడిన పేరు శ్రేష్టమైనదైతే దానికి ఇవ్వాల్సిన గౌరవం మనము ఇవ్వాల్సిందే. అసలు పేరే పెట్టుకోకూడదు యేసు అనే పేరు. ఎందుకంటే ఆయన తప్ప మరి ఎవరు రక్షకుడు కాదు. పేరు పెట్టుకున్నంత మాత్రాన రక్షింప లేరు. కాబట్టి ఆ పేరుకి మనం గౌరవం ఇవ్వాలి. కాబట్టి దాన్ని పెట్టుకోకపోవడమే ఉత్తమమైనది. బైబిల్లో కూడా ఉన్నారు యేసులు, మరి యేసు అని ఇలా ఉన్నారు. అది వాళ్ళ తల్లిదండ్రులు అప్పటికి తెలియక పెట్టిన పేరు కాబట్టి వదిలేయడమే, తెలిసిన తర్వాత పెట్టుకోకూడదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. కష్టమా సులువా? కష్టమా సులువా? మొదటి ఆజ్ఞ కష్టమా సులువా? రెండవది కష్టమా సులువా? మూడవది కష్టమా సులువా? 4వ మాట చూద్దాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు. కష్టమా సులువా? ఎవరికి మాట్లాడలేదంటే కష్టమే. సంవత్సరంలో దాదాపు 53 52 వారాలు ఉంటాయి. ఆ వారాలన్నీ ఆచరించేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కష్టమే. ఆనాడు కష్టమే, ఈనాడు కష్టమే. ఆనాటి ప్రజలు కష్టమే అన్నారు, ఈనాటి ప్రజలు కష్టమే అన్నారు. తర్వాత మాట 16వ వచనము, నీవు దీర్ఘాయుష్యవంతుడవై నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని
సన్మానింపుము. కష్టమా సులువా? తల్లిని తండ్రిని సన్మానించడం ఎన్నో ఆజ్ఞ? అది 5వ ఆజ్ఞ. కష్టమా సులువా? కష్టమే. నెక్స్ట్ 17వ వచనము, నరహత్య చేయకూడదు. కష్టమా సులువా? కష్టమే. తర్వాత మాట, వ్యభిచరింపకూడదు. కష్టమా సులభమా? కష్టమే. నెక్స్ట్ మాట, దొంగిలకూడదు. కష్టమా సులభమా? కష్టమే. నెక్స్ట్, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము. కష్టమా సులభమా? కష్టమే. నెక్స్ట్, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇంటినైనను వాని కులమునైనను వాని దాసినైనను ఎద్దునైనను వాడి గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు. కష్టమా సులభమా? ఎన్ని కష్టాలే కదా. సరే, ఇది ఇట్లా పెడదాం. అన్ని కష్టాలే కదా. ఇప్పుడు నీ పొరుగువాడు ఉన్నాడు. మనకి కష్టమైనప్పుడు పొరుగువాడు ఉన్నాడు. పొరుగువాడు మన దగ్గర ఉన్నదని ఆశించి దాన్ని లాగేసుకున్నాడు బలవంతంగా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం కాబట్టి ఏమని ప్రార్థన చేస్తామో చెప్పండి. మన పొరుగువాడు మనకంటే బలవంతుడు మన దగ్గర ఉన్న ఆస్తిని లాగేసుకున్నాడు. లాగేసుకున్న తర్వాత మన ప్రార్థన ఏమనుంటది? అయ్యా, నా పొరుగువాడు లాగేసుకున్నాడు అయ్యా. వాడు ప్యాంట్ వేసుకొని లాగేసుకున్నాడు. ప్యాంట్ వేసుకుంటే తట్టుకోలేము. అప్పుడు దేవుడు అంటే ఏమంటాడు తెలుసా? నీకు కష్టమైంది కాబట్టి వాడికి సులభమైంది. నీకు ఏదైతే కష్టమైందో వాడికి అది సులువైంది. కాబట్టి నువ్వు నడవడానికి అర్హుడవు కాదు. ఎందుకంటే నీలో ఏమున్నాయి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ హృదయంలో ఏమున్నాయి? అన్ని విగ్రహాలే. దేని రూపమును నువ్వు చేసుకోకూడదు. నీకన్నీ విగ్రహాలు, రూపాలే. ఆస్తి పరంగా, డబ్బు పరంగా, అందం పరంగా అన్ని రూపాలే కావాలి నీకు. ఇప్పుడు నన్ను అడగడానికి నువ్వు అర్హుడవు కాదు. 3వ మాట, వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నువ్వు ఎన్నిసార్లు ఉచ్చరించావు, ఎన్నిసార్లు నెగ్లెక్ట్ చేసావు, ఎన్నిసార్లు నన్ను దూషించావు, నువ్వు అర్హుడవి కాదు. మనం ఎన్ని ఆజ్ఞలు చదివాం ఇప్పుడు? ఎన్ని? 10. మొత్తము ఆది కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు దేవుడు మానవులకు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని? 613 ఆజ్ఞలు ఇచ్చాడు. మనం ఈ 10 ఎన్ని పాస్ అయ్యాం? 10 ఒకటి కూడా పాస్ కాలే. 613 ముందు నిలబెట్టి లెక్క చూస్తే 0 అన్నారు ఎవరు? 10 ముందే పాస్ కాలేదు. 613 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ఆజ్ఞల్లో వాటినే యేసు ప్రభువారు మోడిఫై చేసి క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు. వాటినే మరి దేనికి మనం నిలవలేదే? మరి దేని ముందు మనము అర్హులము కాదే? ఆయనను దేవుడు తన కృప ద్వారా మనల్ని అన్ని సమకూరుస్తున్నాడు. దీనిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉచితమైన కృప ద్వారాగానే మనం ఇంకా వస్తూ ఉన్నాయి. మనం ఏమీ చేయట్లేదు.
ఏమీ చేయకపోయినా ఆయన మేలును అనుగ్రహిస్తున్నాడంటే ఇంకా ఆయన మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. జీరోలో ఉన్న వాటిని ఇంకా చదవనిస్తూ ఉన్నాడు, ఫెయిల్ చేయకుండా. అరే నువ్వు ఫెయిల్ రా అన్నాడు అనుకో, శరీరం ఇక్కడే వదిలేస్తాం, ఆత్మ వెళ్ళి అగ్నిగుండంలో కాలుతూ ఉంటుంది. అక్కడ చల్లార్చడానికి ఎవడు? ధనవంతుడు పిలుస్తున్నాడు, అయ్యా లాజరును పంపించి ఒక్క చుక్కే రాడు. అయ్యా ఈ వేదనకరమైన స్థలములోనికి నా సహోదరులు రాకుండా ఉండుటకు ఒకసారి లాజరును పంపివంటే నేను పంపిను, నాకు అవసరం లేదంత. అక్కడ ఎవరున్నారు? మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. వారి మాటలు వినమని చాలు, వారు చెప్పింది చేయమని చాలు. వారు అక్కడ చెప్పినప్పుడు చేయకుండా ఇక్కడి నుంచి ఒకటి వెళ్ళి అక్కడ చెప్పిన మారడు అని దేవుడే తెలియపరిచాడు. అందుకనే దేవుని యొక్క ఆజ్ఞలను మనుషులు పాటించలేకపోయారు. ఆనాటి కాలంలోనూ ఈనాటి కాలంలో అన్నారంట, అయ్యా ఎవడు చేయగలుగుతాడయ్యా? ఈ ఆజ్ఞలను ఎవడు పాటించగలుగుతాడయ్యా? నువ్వు శరీరధారిగా వస్తే నీకు అర్థమైంది ఎంత కఠినమైన ఆజ్ఞలో. నువ్వు ఇచ్చిన ఆజ్ఞలను పరలోకంలో ఉండి మీరు చేసేయండి, మీరు చేసేయండి, మీరు చేసేయండి అంటే నీకేం తెలుసు? మా బాధలు, మా శరీరం యొక్క బాధలు నీకేం తెలుసు? నువ్వు వస్తే నీకు తెలుస్తుంది అన్నట్టు ఉన్నారేమో. అందుకనే ఆయనే శరీరధారికి భూలోకానికి వచ్చి ఆయన ఏ ఆజ్ఞలనైతే ఇచ్చాడో వాటన్నింటినీ నెరవేర్చి అందరికీ అగుపరిచాడు. అవి కష్టమైనవి కావు, కష్టమైనవి అవి. ఇప్పుడు చెప్పండి, నీతో పాటు నేను కూడా శరీరధారిగా వచ్చాను కదా, నాకు శరీరం ఉంది కదా, నాకు దాహం అవుతుంది కదా, నాకు ఆకలి అవుతుంది కదా. ఈ ఆకలి మధ్యలో, దాహము మధ్యలో, సాతానుడి ఇరుకుని మధ్యలో నేను జీవించానా, పాటిస్తున్నానా అని సవాలు విసిరాడు వాళ్ళకి. ఎలా జీవించాను, ఎలా చేయగలిగానంటే అది ప్రార్థన వలనే సాధ్యము. దీని వలన, ప్రార్థన వలననే సాధ్యం. యేసు ప్రభువు కూడా పగలంతా ఏం చేసేవాడంటే రోగులను స్వస్థపరిచేవాడు, సువార్త చెప్పేవాడు, అనేక మందిని బాగుపరిచేవాడు, అనేక మనస్సు మారే మాటలు తెలియపరిచేవాడు పగలంతా. రాత్రిపూట ఏం చేసేవాడు? వెళ్ళి కొండకెళ్ళి క్రియలు చేశాడు, ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను ధర్మశాస్త్రమును, యేసు ప్రభువు స్వయాన్ని సెలవిస్తున్నారు, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు మీరు ఏదైతే కఠినమని అనుకున్నారో, మీరు ఏదైతే చేయలేమనుకున్నారో శరీరంతో, మీరు దేనినైతే దూరం పెట్టారో, మీరు దేనినైతే పాటించలేదో, నా మాటను మీరు వెనకల్లో చేశారో ఆ మాటలను నేను నెరవేర్చడానికి వచ్చాను. యేసు ప్రభువు ముందు ఏ విగ్రహం పెట్టుకొని ప్రార్థించాడు? ఏ విగ్రహాన్ని తన హృదయంలో పెట్టుకున్నాడు? ఏమని చెప్పాడు తెలుసా? ఏ విగ్రహం కావాలని తెలుసా? తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, విగ్రహం అవసరం లేదని చెప్పాడు. అందుకనే సర్వాధికారి అయిన దేవుడు ఎందుకు వచ్చాడంట? మనం మొట్టమొదటిగా చదువుకున్నాం. మనుష్యుడు నెరవేర్చలేకపోయినటువంటి, పాటించలేకపోయినటువంటి దేవుని ఉద్దేశము మనుషుల ఎడల జరుగుటకు వారు పాటించవలసిన నియమాలను పాటించలేదు. ఈ లోకములో అయితే ఎవరు కూడా ఉచితంగా ఎవరు ఇస్తారండి? మనం పని చేయకుండా జీతం తెచ్చుకోవాలంటే ఇస్తాడా? కానీ సర్వాధికారి అయిన దేవుడు మన యందు ప్రేమ నిలిపి మనకి ఉచితంగా ఇంకా వాటిని దయచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనము. ధర్మశాస్త్రమునైనను
ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. నెరవేర్చడానికి వచ్చాను, వాటిని నెరవేర్చాను, మీరు కూడా వాటిని అనుసరింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకొన్ని మాటలు చదువుదాం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు, యేసు ప్రభువు కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు అన్న దాని గురించి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చెయ్యవలసి. ప్రజలు ఎలా ఉన్నారంట? మేము దశమభాగం చేస్తున్నాం కాబట్టి దేవుడు మాకు అన్ని సమకూరుస్తాడు అనేవారిగా ఉన్నారంట. మేము ఏమి చేయకపోయినా పర్వాలేదు అనేవారిగా ఉన్నారంట. అందుకని యేసు ప్రభువు వారు కూడా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన ఒక వ్యక్తిని స్వస్థపరుస్తూ ఉంటే అక్కడ ఉన్న కొంతమంది వచ్చి అంటారు, ఇది విశ్రాంతి దినము కదా, విశ్రాంతి దినమున ఎవడు ఏ పని చేయకూడదని తెలుసుగా నీకు, నువ్వెందుకు అని స్వస్థపరుస్తున్నావు అని అడిగినప్పుడు యేసు ప్రభువు వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీలో ఎవరిదైనను గాడిదైనను ఎద్దైనను కాలి జారి గుంట్లో పడితే మీరు వెళ్ళి ఏం చేస్తారు? మొదట దాన్ని పైకి తీస్తారు కదా. ఎందుకంటే అది కొనుక్కోవాలంటే కొన్ని వేల ఖరీదు, కొన్ని వేల రూపాయల ఖరీదు. కాబట్టి మీరు ఏం చేస్తారు? దాన్ని పైకి తీస్తారు. నేను స్వయాన ఇష్టపడి తయారు చేసుకున్న ఈ మనుష్యుడు అంటే నాకు ఇష్టము. ఈ మనుష్యుడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే గొంతులో పడి రోగముతో నశించిపోతూ ఉన్నాడు. వాణ్ణి ఈ దినమున నేను పైకి దిగడం నాకు ఇష్టం అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ మారు మాట మాట్లాడలేకపోయారు. ఎందుకయ్యా అంటే మా అందరూ ఎటువంటి పద్ధతిలోకి వచ్చారంటే ఇస్తే చాలు, చేయకపోయినా అంతా ఆయనగా చూసుకునేది అన్నట్టుగా అయిపోయారు. అందుకని అంటున్నాడు, మీరు పుదీనాలోను సోంపులోను ప్రతి దాంట్లోనూ 10వ భాగం తీస్తున్నారు కానీ ఏం చేయట్లేదంట? కనికరము విశ్వాసము న్యాయం లేదంట వాళ్ళ దగ్గర. అందరికీ అన్యాయమే చేస్తున్నాడు, న్యాయంగా ఏదీ లేదు. రూపాయికి 10 రూపాయలు వడ్డీ, పావలాకి 100 రూపాయల, పావలా ఇచ్చి 100 రూపాయలు రావాలనుకుంటారు. అన్యాయం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? అన్యాయం సొమ్ము తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి మేము భాగ్యవంతం అనుకుంటున్నారు. అందుకని అంటున్నాడు, మీరు న్యాయము కనికరము సహాయము ఇటువంటి వాటిని కూడా చేయండి. ఇచ్చే వాటితో పాటు ఇవి కూడా వాటిని మానక వీటిని చేయండి. ఎప్పుడు చేస్తామంటే దేవుని యందు పూర్తి విశ్వాసం వచ్చినప్పుడే మనం చేస్తాం, లేకపోతే చేయలేం. ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకంటే జరిగింది కాబట్టి. వాటిని మానక వీటిని ఎట్లా చేయాలన్న దాని గురించి. మొన్న 3వ తారీఖున రితిక్ యొక్క పుట్టినరోజుని జరిపాం కదా. ఆ పుట్టినరోజు కార్యక్రమం మొత్తానికి పాస్టర్ గారు ఇచ్చిన కానుకతో సహా మొత్తం 16,000 అయింది ఖర్చు. ఎంత అయింది? 16,000. ఆ 2 రోజుల ముందు వరకు కూడా మా దగ్గర ఎంత ఉన్నాయంటే, నా దగ్గర అస్సలు లేవు. డాడీ దగ్గర 4,000 ఉన్నట్టున్నాయి అంతే. మొత్తానికి ఎంత ఉన్నాయి? 4,000 ఉన్నాయి. అప్పటి వరకు అనుకోలేదు. అంతకుముందు శుక్రవారం రోజున చర్చిలోంచి కిందకి వెళ్ళిన తర్వాత పెడదామా వద్దా అన్న దాని గురించి ఆలోచించాం.
చివరికి పెడదాం అనుకున్నప్పుడు కూడా డబ్బులు లేవు. చివరికి డాడీకి ఆదివారం సోమవారం కన్నా 4,000 వచ్చాయి. మొత్తానికి ఖర్చు ఎంత? 16,000 చేతిలో ఉన్నాయి. నా దగ్గర క్రెడిట్ కార్డు ఉండే, తీసుకెళ్ళి ఏటీఎంలో బండ్లోకి వెళ్ళి దాన్ని స్వైప్ చేసి ఒక 5,000 తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంత అని? 5, 4, 9,000 అయింది. ఖర్చు ఎంత? మన సంఘంలో కొంతమంది కలిసి రితిక్ ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ దాదాపు 7,000 పైన ఉంది. అక్కడికి అలాగా పాస్టర్ గారికి 5,000 కానుక, అమ్మగారికి ఒక 1,000 రూపాయల కానుక, 6,000. తర్వాత ఆ కార్యక్రమం అయిపోయింది. ఈ సంవత్సరం ఇంకా క్యాలెండర్లకు ఇవ్వలేదు. ఆలోచిస్తున్నావు ఇద్దామా వద్దా అని. కనీసం 100 క్యాలెండర్లు ఇద్దాం అనుకున్నాం. 100 క్యాలెండర్లు ఎంత ఏంటంటే 4,000 అవుతాయి. 200 క్యాలెండర్లు మొత్తం ట్రాన్స్పోర్ట్తో అంతా కలిపి 9,000 దాకా వస్తుంది లెక్క. సరే ఏదైతే అది అయిందిలే అని మొన్న శుక్రవారం సాయంత్రం ఏం చేసామంటే, సరే ముందెళ్ళి ఫోటో దిగొద్దాం, ఫ్యామిలీ ఫోటోను, డాడీది నాది సపరేట్ ఫోటోలు దిగొద్దాం, డబ్బులు లేవు అప్పటికి అని స్టూడియోకి వెళ్ళాం. దిగేసి వచ్చాం. ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు క్యాలెండర్లకి. నిన్న పొద్దుట హైదరాబాద్లో వాళ్ళు పని చేసుకుంటారు, అన్నిలే వాళ్ళు చుట్టాలు అవుతారు. వాళ్ళు 5,000 అకౌంట్లో వేసారు. దేవునికి స్తోత్రం. ఎమ్మటే నిన్న సాయంత్రం 2,000 క్యాలెండర్ వాళ్ళకి కొట్టి బుక్ చేశాను క్యాలెండర్ ప్రింటింగ్. మనము విశ్వాసంతో ముందుకెళ్తే కావలసినవన్నీ కూడా సమయానికి ఆయనే ఎప్పుడు సమకూరుస్తాడు? విశ్వాసము. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచడం, నీ విశ్వాసమే నీకు సహాయకముగా. ఫోటో మాత్రం దిగొచ్చాం చెప్పుకోవడానికి 200 ఇచ్చి, కానీ డబ్బులు లేవు క్యాలెండర్లకి. ఇంకోటి ఏంటో తెలుసా? వాళ్ళు 5,000 వేసారు కానీ ఫోన్ కూడా చేయలేదు. అయ్యా వేసామని, ప్రార్థన చేయడానికి కూడా చేయలేదు. ఇంతకుముందు ఎప్పుడో చేయించుకున్నారు ప్రార్థన. దేవుని యొక్క సహాయం ఎలా ఉండదంటే, మనకు ఆ సమయమునకు ఏది కావాలో అది ఆ సమయమునకు తీసుకొచ్చి అక్కడ ఉంచుతాడు అంతే. కానీ దానికి ముందు మనం ఏం చేయాలి? విశ్వాసంతో పనిని ప్రారంభించాలి. మనము విశ్వాసంతో పనిని ప్రారంభిస్తే దానిని ముగించినది మనము కాదు, సర్వాధికారి అయిన దేవుడు దానిని ముగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అన్ని చేయట్లేదంట. ఏం చేస్తున్నారు? కొన్ని మాత్రమే చేస్తున్నారు. అది కూడా ఎలాగా? విశ్వాసము లేకుండా. నేను ఇస్తే దేవుడు నాకు 100 కోట్లు ఇచ్చేస్తారని ఆశతో చేయకూడదు. దేవుడి పని ఎలా చేయాలంటే, చేశామా వదిలిపెట్టేసామా అన్నట్టుగా ఉండాలి. ఇదిగో నేను ఈరోజు ఈ చర్చిలో పనిచేసేస్తే దేవుడు నాకు 100 కోట్లు ఇచ్చేస్తాడు అని అనుకోకూడదంట. నేను చేయనిది సర్వాధికారి పని కాబట్టి ఆయనే తగిన సమయమున దయచేస్తాడు. నాకు చింత లేదు, భయం లేదు, ఎందుకంటే సమకూర్చేవాడు నాకు నా ముందే ఉండే ఆయన నాతో నా శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. అందుకని ఇక్కడ ప్రజలంతా కూడా దేవుని వాక్యాన్ని మర్చిపోయారు. మరొక మాట చదువుతాం. 7వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. జనులు ఎలా ఉన్నారు అక్కడున్న ప్రజలను దాని గురించి. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడను ఆ ధర్మశాస్త్రమును గైకొనడు,
మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని యేసు ప్రభువారు చెప్తూ ఉంటే వారందరూ అంటున్నారంట ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? యేసు ప్రభువారు ఆ మాటలు పలుకుతూ ఉంటే అక్కడ ఉన్న వారి హృదయాల్లో కలవరము కలిగి వారందరూ కూడా లేచి ఆయన చంపాలనుకున్నారంట. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నా తెలుసా? మోషే ధర్మశాస్త్రము మీకున్నదా? మోషే ధర్మశాస్త్రాన్ని మీరు చదివారా? ఆ ధర్మశాస్త్రంలో 6వ మాట ఏముంది చూడండి. 6వ మాట ఏముంది? నరహత్య చేయకూడదు. కానీ ఇదేం చేస్తున్నారంట? ధర్మశాస్త్రము చదివిన వారే, దేవుని సన్నిధిలో ఉన్నవారే, కానీ ఆయన చెప్పే మాటలకు హృదయాలు కలవరపడిపోయి, హృదయాలలో నచ్చుకొని, హృదయాలలో బాధపడిపోయి ఈడ గోళ ఎప్పుడు ఎరగడైందో, ఈడ పీడ ఎప్పుడు, ఈయన్ని ఎట్ట చంపాలని చూస్తున్నారంట. మీరు ఎప్పుడు చదవలేదా అని యేసు ప్రభువు అడుగుతున్నాడు. అప్పుడు అంటాడు, అయ్యో నిన్నెప్పుడు చంపడానికి వచ్చాం మేము. ఏమంటే యేసు ప్రభువు ఆ మాట నరహత్య చేయకూడదని గుర్తు చేయగానే నిన్నెప్పుడు చంపడానికి వచ్చాం మేము. నీ మాట్లాడినా దగ్గరికి వస్తున్నాం అంతే అని పొంగుతూ ఉన్నారు, అబద్ధమాడుతూ ఉన్నారు. మరలా వాక్యం గుర్తు చేయాలి. అప్పుడు ఏమని? నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నెరవేర్చలేకపోయిన దానిని నేను మీ శరీరం లాంటి శరీరంతో నెరవేర్చడానికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే సర్వాధికారి అయిన దేవుడు భూలోకానికి ధర్మశాస్త్రమును నెరవేర్చుతాడు. మనుష్యుడు చెయ్యలేని దానిని ఆయన చేసి చూపించి ఇలా చేయమని చెప్పడానికి, మనకు మాదిరిగా ఉండడానికి. మరొక మాట చూద్దాం. సర్వాధికారి భూలోకానికి ఎందుకు వచ్చాడని గురించి యోహాను రాసిన సువార్తమానము 18వ అధ్యాయం 37వ వచనము. యోహాను రాసిన సువార్తమానం 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట విన్ను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనపడలేదు అని చెప్తున్నాడు. యేసు ప్రభువు అంటున్నారు, నేను ఎందుకు ఈ లోకమునకు వచ్చానంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. దేని గురించి వచ్చాడంట? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడంట. మొదటి మాట ఏం చదువుకున్నాం? ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చాడు. రెండవది సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట, దేవుని మాటను వినక నిర్లక్ష్యము చేయవారు ఎవరు చెప్పండి? సత్య సంబంధులు కానివారు. అంతే కదా. సత్య సంబంధి అయిన వాడు నా మాట వినంటే దానికి ఆపోజిట్ ఏంటి? సత్య సంబంధి కానివాడు నా మాట వినాడు. మనము దేవుని మాటను వినట్లేదంటే మనం ఎవరి సంబంధులము? సాతాను యొక్క సంబంధులు. ఈ సాతాను యొక్క సంబంధులు ఎక్కడున్నారు? లోకములోనే కాదు, సంఘములో కూడా ఉన్నారు. సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును, వాడు దాని ప్రకారము చేయును అని దేవుడు చెప్తూ ఉంటే అనేక మంది వినలేకపోతున్నారు. ఎందుకు వినట్లేదంటే పిలాతు రాజు లాంటి వాళ్ళే అందరూ కూడా. అక్కడ రాజు ఏం చేశాడు చెప్పండి? రెండో మాట చదవండి, 38వ వచనం. చదవండి. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టి తిని, వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినను.
ఇక్కడ పిలాతు ఏమని అడుగుతున్నాడు? సత్యం అనగా ఏమిటి అని ఆయన అడిగాడు అక్కడ. చాలు. ఇప్పుడు పిలాతు రాజు ఏం చేశాడు? యేసు ప్రభువుని రెండవ ప్రశ్న అడిగాడు. సత్యం అనగా ఏంటి ప్రశ్న అడిగాడు. అడిగిన తర్వాత ఏం చేయాలి? వినాలా వద్దా? పిలాతు రాజుకి సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలుసుకునేంత ఇంట్రెస్ట్ లేదు. ప్రశ్న అయితే అడిగాడు, కానీ వినేంత ఓపిక, దాన్ని పాటించేంత సహనము లేదు. అసత్య సంబంధులు ఏం చేస్తారంటే వినడానికి తమ చెవులను మందములు చేసుకుంటారు. అందుకనే ప్రయాణ గ్రంథంలో ప్రతిసారి మాట కనపడుతుంది. ఏంటి తెలుసా? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఎందుకంటే వినేంత ఓపిక ఉండట్లేదు జనాలకి, మనుష్యులకి. ప్రశ్నలు అయితే అనేకములు ఉన్నాయి, సమాధానం కొన్ని సందర్భాలలో ముక్కుసూటిగా చెప్పే సమాధానాలు ఉంటాయి, కొన్నేమో తిప్పుకొని రౌండ్ తిప్పుకొని వచ్చి చెప్పే సమాధానాలు ఉంటాయి. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, వారి యొక్క మెచ్యూరిటీని బట్టి, వారికి అర్థమయ్యే పరిస్థితిని బట్టి చెప్పే విధానం ఉంటుంది. స్ట్రైట్ గా చెప్తేనేమో హృదయాల్లో నొచ్చుకుంటారు, తిప్పుకొచ్చి చెప్తేమో నిద్రలు వస్తాయి, అలసట వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. మొన్న ఎవరు మన సంఘంలోనే అన్నారు, వాక్యానికి టైం సరిపోవట్లేదు, ఇంకా పెంచితే బాగుంది టైం వాక్యానికి అని అంటే, ఈలోపు పక్కన ఇంకొకరు అన్నారు, ఈ టైం కూర్చోడానికి నడవలు పడిపోతున్నాయి, ఇంకోసేపు అంటే అసలు కూర్చోరు అన్నారు. ఎందుకంటే సత్యము గురించి విని నేర్చి గ్రహించుకునేంత ఓపిక మనుషులకి, బయట విషయాల గురించి అయితే ఎంతసేపు అయినా నిలబడగలుగుతారు. బ్యాంకులోకి వెళ్ళారు, పెద్ద క్యూ ఉంది, డబ్బుల కోసం ఎంతసేపు నిలబడతారండి? కొన్ని సందర్భాలలో అయితే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా బ్యాంకు ముందు నిలబడిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది. అవునా కదా? చర్చిలో ఆరాధనప్పుడు అరగంట నిలబడమంటేనే నడాలు జారిపోతాయి, కానీ బ్యాంకులో జారిపోవా నడాలు. అవునా కదా? ఇక్కడ 5 నిమిషాలు నిలబడితే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, అక్కడికి వెళ్ళి నిలబడితే ఎన్ని గంటలున్నా నొప్పులు రావు. అందుకని రాజు కూడా ఎలా ఉన్నాడంటే, సత్యం అంటగా ఏంటి అని అడిగాడు, అంతే. ప్రశ్న అడిగాడు, సమాధానం తెలుసుకునే ఓపిక లేదు. వెళ్ళిపోయి ఇతనిలో నాకు ఏది కనపడట్లేదు, ఏ నేరం కనపడట్లేదు అన్నాడు. వినకపోతే ఎలా తెలుస్తుంది సత్యం అనగా ఏంటనేది? సర్వాధికారి అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమునే అన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును. ఇదిగో క్రైస్తవులందరినీ బైబిల్ అనేది సత్యవంతులుగా మార్చేస్తుంది. కాబట్టి లోకములో ఉన్న అనేక మంది ఏం చేస్తున్నారంటే, సత్యవంతులను మారుస్తున్న బైబిల్ని తగలబెట్టడానికి చూస్తున్నారు. సత్యము వైపు మనుషులను నడిపిస్తున్న బైబిల్ని చింపేయడానికి చూస్తున్నారు, కాల్చేయడానికి చూస్తున్నారు, తొక్కుతున్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనుషులని అసత్యములో నుంచి సత్యములోనికి నడిపిస్తుంది. కాబట్టి యేసు వారి మాట అసత్యములో ఉన్న మనుషులను సత్యము వైపుకి, అనీతిగా జీవిస్తూ ఉన్న మనుషులను నీతి వైపుకి, అపరిశుద్ధులుగా ఉన్న వారిని పరిశుద్ధత వైపుకి త్రిప్పుతూ ఉంది. కాబట్టి బైబిల్ అంటే లోకానికి చేదు, నచ్చదు. అందుకనే యేసు ప్రభువు చెప్తాడు, ఎవరైతే నా వైపు తిరుగుతారో, నేను హృదయం అనే తలుపు యొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాను, ఎవరైతే నా మాటను విని నా స్వరమును విని తలుపు తీస్తాడో
నేను వాడు ఏకమై ఉంటాను. ఎవరైతే నా స్వరమును విని తలుపు తీయరో వాడు నాకు. ఎందుకంటే జనాలందరూ ఎలా ఉన్నారంటే ఆజ్ఞలను మరిచి తిరిగేవారిగా ఉన్నారు. అందుకనే రాజుల గ్రంథం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనము. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనము. 17వ అధ్యాయం 15వ వచనము. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. ఈ ఇశ్రాయేలుల జనాంగం చుట్టూ అనేక రకాలైన మనుషులు ఉన్నారు. ఒకానొక కాలములో సర్వాధికారిని మరిచిపోయి సర్వ సృష్టికర్తను మరిచిపోయి జీవించిన తరం ఒకటి ఉన్నది. ఆ తరములో వారంతా ఏమి కల్పించుకున్నారంటే విగ్రహాలను కల్పించుకున్నారు, విగ్రహారాధనను కల్పించుకున్నారు. ఆ తరములో నుంచి ప్రపంచమంతా కూడా అదే అలవాటు పడిపోయింది. అటువంటి టైములో దేవుడంటే తెలియని టైములో అబ్రహాం అనే ఒక వ్యక్తి స్వరమును విన్నాడంతే. ఆయనకి ఏ రూపము కనిపించలేదు, ఏ మనుష్యుడు కనిపించలేదు, ఏ బంధువు చెప్పలేదు. ఆయన సత్యమును గురించి అన్వేషణ చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి స్వరం వినపడ్డది అంతే. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో విన్న తర్వాత తన బంధువులను అన్నలను అందరిని విడిచిపెట్టేశాడు. వారు ఎంతగానో వాదించారు, వెళ్ళొద్దు అబ్రహామా, నీకు ఆ దేశం ఏంటో తెలియదు, ఆ ప్రజలు ఎలాంటి వారో తెలియదు, నువ్వు కష్టాలు అనుభవిస్తావు, నా ఇంటి నుంచి వెళ్ళిపోతాను తండ్రి వాదించాడు, తమ బంధువులు వాదించారు. ఆయన అబ్రహాం ఏం చేశాడు తెలుసా? వినిపించిన ఆ స్వరము నిమిత్తమై ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఎటువంటి సమయంలోంచి వచ్చాడు, ఎటువంటి స్థితిలో నుంచి వచ్చాడంటే మొత్తం అంతా విగ్రహాలే, తన కుటుంబము అంతా విగ్రహాలే, విగ్రహాలు అమ్ముకునే బ్రతికే కుటుంబం. ఆ టైంలో విశ్వాసం కలిగిన వాడు ఒక్కడూ లేడు. అటువంటి స్థితిలో నుంచి వచ్చాడు. కాబట్టి అతను విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. అందుకనే ఆ తరం ఎలా ఉందంటే దేవుణ్ణి వదిలేసి చుట్టుప్రక్కల ఏదైతే ఆచారాలు జరుగుతున్నాయో ఆచారాలు చేసేవారిగా ఉన్నారు. అక్కడ అన్నాడు కదా, మీ ఇరుగు పొరుగు వారు చేసే ఆచారాలను, దేవుడు చేయకూడదని చెప్పిన ఆచారాలను మీరు పాటిస్తూ ఉన్నారు. ఈనాడు కూడా అనేక మంది అలాగే జీవిస్తున్నారు. ఇంకా ఆచారాలు వదిలేయట్లేదు, ఇంకా పాత పద్ధతుల్ని వదిలేయట్లేదు. అయ్యే కావాలి, అవే రుచిగా తీపిగా ఉన్నాయి. అందుకని అంటున్నాడు, ఆయన కట్టడలను తమ పితరులతో దేవుడు చేసిన నిబంధనను మరిచిపోయారు, సత్యాన్ని వదిలేశారు, అసత్యములో జీవిస్తూ ఉన్నారు, చేయకూడదన్నీ చేస్తూ ఉన్నారు, చేయవలసింది చేయడం, అయ్యా ఇది చేయకూడదు, ఇది దేవుడు చెప్పలేదు అని ఒకవేళ సేవకుడు చెప్తే ఏమంటారు తెలుసా? మా పితరుల కానించి చేసుకొస్తున్నాం, ఇది తప్ప. ఇప్పటికీ క్రైస్తవులలో ఉన్నారు.
నేను స్వయాన చూసిన విషయము, క్రైస్తవ పాస్టర్ అని చెప్పుకునే ఒక కుటుంబంలో జరిగింది. ఆదివారం వచ్చిందంటే చాలు పాస్టర్ అమ్మని చెప్పుకున్నా వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి ముందు ఉండే దర్వాజా కాడ పేడ ఎండి తీసుకొచ్చి అలుగుతూ ఉంటుంది. అక్కడ గుమ్మం కాడ పేడ తీసుకొచ్చి అలుగుతూ ఉంటుంది. ఆదివారం వస్తే ఏమని చెప్పుకుంటుంది తెలుసా, నేను సేవకురాలని పాస్టర్. ఇంకా ఆ ఆచారాలు మాత్రం మారలేదు, ఆ పద్ధతులు మారలేదు. ఇక్కడ అంటున్నాడు, మీరు వారి పద్ధతులు పాటించద్దు. ఇప్పటి కాలంలో చాలా తక్కువ, కానీ దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చే సమయానికి ఎటువంటి విగ్రహారాధన ఉండేదంటే, తమ పిల్లలని సైతము విగ్రహముల ముందు బలి అర్పించి, మెడ నరికి బలి అర్పించే అంతటి విగ్రహారాధన ఉండేది అప్పటి కాలంలో. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు వారి పద్ధతులను పాటించద్దు. మీ పిల్లలను బలి చేయాల్సిన అవసరం లేదు దేవునికి. దేవుడు తన ప్రాణం కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించి మీకు కుమారులను అనుగ్రహిస్తాడు, కుమార్తెలను అనుగ్రహిస్తాడు. మీరు వారిని నాకు బలి ఇవ్వవలసిన అవసరము లేదు. ఈ ఆచారం ఎక్కడంటే అన్యుల దగ్గర ఉంది. వారు పాటించారు కాబట్టి మీరు వారి ఆచారాలను మీరు పాటించారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. వీరు దేవుని మార్గమును మరచిపోయి అసత్యాన్ని సత్యముగా పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నాడు, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానంటే సత్యమును స్థిరపరచుటకు, సత్యమును బోధించుటకు, సత్యములో మిమ్ములను నడిపించుట కొరకు నేను ఈ లోకంలోనికి. మరొకసారి ఆ మాట చదువుకుందాం, చూడండి. యోహాను సువార్త 18:37 యోహాను సువార్త 18:37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను. ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు. ఆ సత్యమును ఎరిగి గ్రహించి దాన్ని అనుసరించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి మాట, ఆయన దేనికి వచ్చాడు? ధర్మశాస్త్రమును. దేవుడు ఎవరంటే ధనవంతుడు. మొట్టమొదటికి మనం చెప్పుకున్నాం. దేవుడు ఎవరంటే ధనవంతుడు. ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడంటే ఆదాము, ప్రవక్తలు, ఇటువంటి వారిని ఏర్పరచుకున్నాడు. మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి వారిని ఏర్పరచుకున్నాడు. వీరు కూడా కొన్ని సందర్భాలలో ఏం చేశారంటే, ఈ బయట ఉన్న కొన్ని పద్ధతులకు అలవాటు పడిపోయి కొన్ని విషయాలలో వీరు కూడా జారిపోయారు. ఈ అధికారులు కూడా జారిపోయారు. ఆదాము జారిపోయాడా? జారిపోయాడు. అవ్వ పండు తీసుకురాగానే తిన్నాడు. అలాగే కొన్ని సందర్భాలలో జారిపోయారు. విశ్వాసము కొన్ని సందర్భాలలో సన్నగిల్లింది. అబ్రహాము జారిపోయాడు, అంత విశ్వాస అయ్యాడు, జారిపోయాడు. శారా మాటిని హాగర్తో కుమారుని కన్నాడు, జారిపోయాడు. అలాగే కొన్ని సందర్భాలలో వీరు జారిపోవడం వలన వారికి రావాల్సిన మెండైన దీవెనలు కొంచెం తగ్గాయి. వీరు ఎవరిని ఆశ్రయం చేసుకున్నారంటే, దేవుడు ఎవరైతే ఈ భూలోకములో తను ప్రేమించి కన్నాడో ఆ మనుషులను ఆశ్రయం చేసుకుని వారిని ఆశ్రయించారు. ఇదిగో నీకు కొంత డబ్బు ఇస్తాం, లేకపోతే నీకు కొంత ఆశీర్వాదాలు ఇస్తాం, దేవుడు మాకు ఇచ్చినట్లు, మాతో పాటు ఉండు, సహకారిగా ఉండు అన్నట్లుగా చేసుకున్నారు. అందుకని మొట్టమొదటిగా ఆ యొక్క ఉపమానాన్ని చెప్పడం జరిగింది.
పూర్తిగా దేవుని పైన ఆనుకొనవలసిన వారమై ఉండగా మనుష్యుడు కొన్ని వాటిలో జారిపోయి వేరే వారిపైన ఆధారపడుతూ ఉన్నాడు. అందుకనే ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు, నెరవేర్చి ముగించి వెళ్ళిపోయాడు. సత్యము బోధించడానికి వచ్చాడు. సత్యము ఈనాటికి వినబడుతూనే ఉంది, కానీ మనుషుల హృదయాలు మాత్రము సత్యము వైపు చాలా కొద్ది మంది హృదయాలు మాత్రమే త్రిప్పుతూ ఉన్నారు. మిగిలిన వారు మాకేంటి ఈ సోది అన్నట్టుగా పిలాతులాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మనం సత్యమునకు చెవికి, నేనే మార్గము సత్యము జీవము అన్న దేవుని వైపు తిరిగి, అప్పుడు అంటాడు ఆయన, నేనే మార్గము సత్యము జీవము, ఎవడైనా తండ్రి యొద్దకు వెళ్ళాలంటే నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు చేరడు. ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి ఆ సత్యమును మార్గమును మనం అనుసరించినప్పుడు సర్వాధికారిని మనము చేరుకోగలుగుతాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి మనందరి హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని ఇక్కడ రాయబడి ఉంది. దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడిచే ప్రతి వారి విషయంలో దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరును, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలన్నాడు. ప్రతి వారితో చెప్పాడు ఈ మాట. ఎవరైతే కాపాడుకునేటువంటి వారుగా ఉంటారో వారు దేవుని రాజ్యాన్ని చూడగలుగుతారు, దేవుని చూడగలుగుతారు, సంతోషంగా ఉండగలుగుతారు. పైన ఇంకొక 3 వచనాలు మనం చదివితే, ఇప్పుడు 23వ వచనం చదివాం. పైన ఇంకో 2 వచనాలు పైకి చదువుతాం, చూడండి. నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం నిచ్చును అని ఇక్కడ రాయబడి ఉంది. అవి దొరికిన వానికి జీవము అన్నాడు, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యము. అది కావాలి, ప్రతి మనుషుడికి ఆరోగ్యం కావాలి. ఎప్పుడంటే దేవుని వాక్యం విడిచిపెట్టగా దాన్ని అంగీకరించేటువంటి వారికి మేము బాగానే ఉన్నామండి అని అనుకోవచ్చు. అన్ని రోజులు మనవి కావు, ఏ సందర్భంలో ఏం జరిగింది ఎవ్వరికీ తెలియదు. దేవుని వాక్యం మన దగ్గర ఉంటే దేవుడిని చూడగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. మన దగ్గర లేకపోతే ఏమొస్తుంది? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో అనేక మాటలు రాయబడి ఉన్నాయి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం కానీ చదివితే అక్కడ ఒక పాట పాడాడు భక్తుడు. 7వ వచనం దగ్గర అంటున్నాడు, నేను నువ్వు చేసిన మేలులకి నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలుగుతాను అని ఒక పాట రాయబడి ఉంది అక్కడ. నీవు చేసిన మేలులకు నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలుగుతాననే దాని వరకు వేలాది పొట్టేళ్లన వేలాది నదులంతా విస్తారమైన తైలమున నీకు సంతోషం కలిగజేస్తాయి. నా అతిక్రమములకై ఎంత చూడండి, అతిక్రమము చేసినప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు ఆనందించేటటువంటి వాడు. పశ్చాత్తాపం లేకుండా నువ్వు వెన్నిచ్చిన వ్యర్థమే అని వాక్యం తెలియజేస్తున్నప్పుడు ఇందాక విన్నాం కదా, హైదరాబాద్ నుంచి 5,000 వేసారని. 4 నెలలు అవుతుంది. వాళ్ళ బాబుకు బాగోలేదని ఒక అర్ధరాత్రి కూడా ఫోన్ చేశారు ప్రార్థన చేయడం. నాకు మేనాడు అవుతాడు ఆయన. ఫోన్ చేస్తే ప్రార్థన చేశాం. దేవుడు వాళ్ళకి చేసిన మేలులను బట్టి నిన్న పేరు పెట్టి 5,000 వేసారు కిస్టాఫర్ అకౌంట్లో. అంటే దేవుడు చేసే మేలు ప్రత్యేకింపబడి ఉంటుంది. అది సందర్భం వచ్చినప్పుడు ఆయన వినియోగిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడునన్న దేవుడు సామాన్యుడు కాదండి, ఇస్తాడు ఆయన. అందరినీ చూస్తున్నాడు, ఏ సందర్భంలో ఏ క్షణంలో.
ఏం జరుగుతుందో మనకు తెలీదు. నమ్మకంగా ఉన్నట్టు వారు వాళ్ళ నమ్మకాన్ని స్థిరపరచడానికి దేవుడు ఇలాంటి అద్భుతాల కార్యాలు చేస్తుంటాడు. మీ ద్వారా ఎన్నోసార్లు నాకు చేసాడని నేను చెప్తాను. అలా సందర్భాన్ని బట్టి నోరు తెరిచి ఎవరిని అడగవసరం లేదు, ఆయనతో చెప్పుకుంటే సహాయం చేసేవాడు ఆయన. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని వాక్యముని, ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకునేటువంటి వారిగా ఉంటే దేవుడిచ్చే సంతోషం మనం చూడగలుగుతాం. అనేక సమయాల్లో, అనేక సందర్భాల్లో రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. మనం తప్పించుకోలేనివి చాలా ఉన్నవి, తప్పించుకుని కొన్ని ఉన్నవి. మనం తప్పించుకోలేని వాటి నుంచి తప్పిస్తాడు ఆయన మీద ఆధారపడ్డాం కనుక. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నా వాక్యము నీ హృదయంలో భద్రంగా ఉంచుకో, జాగ్రత్తగా కాపాడుకో అన్నాడు. అలా కాపాడుకునేటువంటి వారు ధన్యులు. అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 18వ దగ్గర అంటున్నాడు, అదే దురాలోచనలు యోచించే హృదయమును పరిగెత్తే కీడు చేస్తానికి పరుగులు పెడతారటండి. పరుగులెత్తే పాదములను, లేని వాటిని పలికే అబద్ధాలను, జగడాలు పుట్టించి కయ్యాలు పెట్టేసేటువంటి వారు రకరకాలుగా జీవించేవారుగా ఉంటున్నారు. అందుకే ఎలా ఉంటున్నాం అనేది పరీక్షించుకోవాలి. ఇప్పుడు వాక్యం విన్నాను, ఎలా ఉంటున్నామంటే కీడు చేసేటువంటి వారిగా ఉండేటువంటి వారిగా ఉండే దేవుడు అస్సలు ఒప్పుకోడు. నువ్వేది చేస్తున్నావు అదే నీ నెత్తి మీదకి వస్తుంది, జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. ఈరోజు వస్తుందా? ఈరోజు రాదు. రేపు వస్తుందా? రేపు రాదు. సంవత్సరానికి వస్తుందో 10 సంవత్సరాలకు వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు ఉపయోగం లేని భక్తి చేసేటువంటి వారిగా ఉంటారు. అది ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది అది నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే, కీడు చేస్తానికి పరుగులు పెట్టేటువంటి వారిగా మాట జాగ్రత్తగా కాపాడుకో, నీ నాలుక, నీ నోరుని అన్నాడు ఆయన. అలా కాపాడుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఆయన చేసే మేలు మనం చూడగలుగుతాం. స్వస్థత కావాలా? శీఘ్రంగా నీకు వస్తుంది. రాకపోతానికి కారణం ఏంటి అనేసుకుని తొందరగా ఇది నెరవేర్చలేదు ఈ మానవుడు. అంటే నెరవేర్చాలి. ఎందుకంటే సందర్భాన్ని బట్టి ప్రార్థన పెడదామంటే పెడితే దేవుడు సంతోషిస్తాడు. దాని ప్రతిఫలం మనకు వస్తుంది. పెడదామని చెప్పాను. వస్తుందని నమ్మకం ఉంచితే తప్పనిసరిగా వస్తుంది. అంతే. మీ ద్వారాగా దేవుడు నాకు సాయం చేస్తాడని ఎన్నోసార్లు చెప్పాను. అలాగా ఆయన గణపరిస్తే మనల్ని గణపరుస్తాడు. ఆయన అడుగుడి మీకు ఇవ్వడం, నా దేవుడు అన్యాయస్తుడు కాదు, మనలాంటి నరుడిగా ఉండిపోలేదు. ఆయన నరుడిగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే అనేక సందర్భాలు, అనేక లేఖనాలు ప్రవక్తల ద్వారా ముందు ప్రవశింపబడ్డాయి. అవన్నీ నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఆయన తెలియచేసిన మాట విని ఆయన మాట ప్రకారంగా నడిచేటట్టు వారుగా ఉంటే, ఆయన చెప్తున్న మాట, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం దగ్గర రాయబడింది. మందిరానికి వస్తే ఇటు అటు దిక్కులు చూస్తూ రకరకాలుగా ఎన్నో ఆలోచనలు వెళ్ళిపోతుంటారు. మందిరంలో మనసే కొద్దిమంది శ్రద్ధగా వినేవాళ్ళుగా ఉంటారు, కొద్దిమంది నిద్రపోయేటటువంటి వాళ్ళుగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. శ్రద్ధగా చూసుకోండి మీ ప్రవక్తన అన్నాడు. శ్రద్ధగా ఉన్నవారు ధన్యులు. దేవుని మాట ప్రకారం నడుతానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ధన్యులు. ఆ ధన్యత ఏంటి అంటే, మేము ఎలా జీవిస్తున్నామో మీరు అలా జీవించగలుగుతారు. సమస్యలనే రకరకాలుగా వస్తాయి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, మేము చేసే పని మేము చేయాలి, మీరు చేసే పని మీరు చేయాలి. అలా సందర్భాన్ని బట్టి దేవుని వాక్య ప్రకారం నడుతానికి ఇష్టపడితే అనేక మేలులు మనం చూడగలుగుతాం. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, జీవతాలు నీ హృదయంలో నుంచి బయలుదేరుతాయి అంటున్నాడు. ఎదటి వాళ్ళకి మేలు కలగజేసే మాటలు. అలా మేలు కలిగి మనకే మేలు కలుగుతలేదు, ఎదటి వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటాం. మనం చెప్పాలి. నువ్వు దేవుని మాట విని దేవుని దగ్గరికి వస్తున్నావు కనుక నీకు దేవుడు చేసే మేలు చక్కగా అనేక మందికి తెలియచేయాలి. అందుకే ఆయన ఏమన్నాడంటే, అదే సామెతల గ్రంథంలో 1వ వచనం చదువుదాం చూడండి. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనం.
పిమ్మట సూర్యుని క్రింద జరుగు. చూడండి, ఇక్కడ ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివిన మాట ఏంటంటే, ఈ లోకంలో జరిగేదంతా కూడా అన్యాయమేని అంటాడు. అన్యాయమును బట్టి మనుషులు ఎవ్వరు తప్పించలేక బాధలు పడుతూ రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందుల నుంచి దేవుడు తప్పిస్తాడు అని తెలిసి కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పడతానికి కారణం ఏంటంటే, మన మనసు ఒక చోట ఉంటుంది, శరీరం ఒక చోట ఉంటుంది, చేసే విధానాలు వేరుగా ఉంటుంటాయి. ఎవరు తప్పించగలుగుతారు? మిమ్మల్ని బాధ పెట్టేటువంటి వారు మీకన్నా బలవంతులని రాయబడింది అక్కడ 2వ వచనంలో. బలవంతులైన వారు బాధ పెడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ మాటలు వింటే నిజంగా బాధలే. ఒకప్పుడు ఇది వాస్తవం ఏంటంటే, పక్క ఎక్కువ గొయ్యి తవ్వేస్తే మీరు కేసు పెట్టండి, వెళ్ళి మేము మీ పక్షాన్ని ఉంటాం అన్నారు కొద్దిమంది. పెట్టను, ఆయన చూసుకున్నాడు. ఆయన ఏం పట్టుకోలే, వెళ్ళిపోయాడు. అలాగా ఆయన చూస్తే ఆ విధంగా ఉంటుంది. ధనం ఉన్నా, బలం ఉన్నా, ఆస్తులు ఉన్నా ఏమీ పట్టుకోం. దేవుని మాట అంటే నెమ్మది కలిగి ఉంటాం. చెప్పేవాడు రకరకాలుగా చాలా చెప్తారు. రకరకాలుగా పిలిచినప్పుడు వెళ్ళాలి కేసు పెడితే. ఎందుకు వెళ్ళాలి? దేవునికి కాదు, ఆయన చెప్పాడు కదా, ఆయన కన్నా బలవంతులు ఎవరు లేరు. ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలమ్మ, ఆయన దగ్గరికి వచ్చాం. సమయం అయిపోయింది కనుక ఆయన తెలియజేస్తున్న మాట మరొకసారి అదే సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 23వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. దేవుడే బలవంతుడు, ఆయన నమ్మండి. ఆయన మాట జాగ్రత్తగా విని ప్రతివారం మందిరానికి వస్తానికి ఇష్టపడండి. పనులు ఎప్పుడూ ఉంటాయి, సమయాన్ని పాటించండి. ప్రతిదానికి సమయము కలదు అన్నాడు అదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి చదివితే. సమయాన్ని పాటించకుండా సమస్య వస్తుందంటే మనం చేసుకునే పనులు బట్టే వస్తాం. మనం సమయాన్ని పాటించి దేవుని మాట ప్రకారంగా నడిస్తే మన ఇంటి చుట్టూ మనకు ఆయన ఏదైతే ఇచ్చాడో దానికి సమస్తానికి కంచేసి ఉంచేవాడు ఆయన. ఇది నమ్మితే ధన్యులు. ప్రార్థన చదువుదాం. మీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రముగా కాపాడుకొనుము అన్నాడండి. కాపాడుకునేటువంటి వారు ధన్యులు. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, కరుణామయుడ యేసు ప్రభువా, ఈ సమయంలోనైనా మీ నామను బట్టి మీ బిడ్డలతో మీరు మాట్లాడారు. మీ లేఖనం ద్వారా లేఖనాలు నెరవేరుతానికి వచ్చారు, పాపం రక్షిస్తానికి వచ్చారు. నేను విని మీ మాట చప్పున నడిచేటువంటి వారిగా ఉన్నవారే మీ రాజ్యాన్ని చూడగలుగుతారు. అతిక్రమములు చేసేటువంటి వారిగా ఉంటే మీరు ఎంత మాత్రం ఇష్టపడేటువంటి వారిగా ఉండడానికి ప్రభు ఇదే సామెతల గ్రంథంలో మీరు తెలియజేశారు, ప్రసంగి గ్రంథంలో మీరు తెలియజేశారు. బలవంతులు మిమ్మల్ని బాధ పెడుతున్నారు, తప్పించేవాడు ఎప్పుడూ లేడయ్యా. బాధలు భరిస్తూ జీవించేటట్టు వారిగా ఉంటున్నారు మీరు. ఆ బాధల నుంచి తప్పించే దేవుడు నీవని నమ్మి ప్రతి వారిపై మీ కృపించి మీకు ఆర్తలించి మీ నామం మహిమతో జీవింపజేసి నడిపించిన నిన్న వాక్యం హృదయంలో ఫలింపచ్చారు. యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. అందరం లేచి నిలబడి పాట పాడుతుండగా రండి, ఎవరైనా వచ్చే పాట